తెలంగాణ ప్రభుత్వానికి ప్రజాపాలన కాదు ప్రతీకార పాలన అంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మహబూబ్ నగర్ జిల్లా మంత్రిని బర్తరఫ్ చేయాలన్న కేటీఆర్ వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు జూపల్లి కృష్ణారావు. పేరుకేమో ప్రజాపాలన, కానీ చేస్తున్నది ప్రతీకార పాలన. ప్రతీకారంతో రగిలిపోతూ ఎన్నికల్లో తనకు వత్తాసు ఎవరెవరు పలకలేదో వారి మీద ప్రతీకారం తీర్చుకునే దిక్కుమాలిన పాలన ఇది కాంగ్రెస్ పాలన. ఇవాళ ఈ దారుణమైన హత్యకు ప్రధానంగా బాధ్యత తీసుకోవాల్సింది ప్రభుత్వమే. అందులో ముఖ్యంగా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ మంత్రి కొల్లాపూర్లో మన తెలంగాణలో ఎక్కడా లేని ఫ్యాక్షన్ సంస్కృతిని ఇక్కడ తెచ్చి జనవరిలో మల్లేష్ యాదవ్ మృతికి కారణమైనారు. మరి ఈరోజు శ్రీధర్ రెడ్డి గారి మృతికి కూడా కారణమైనారు. ఒకటే నియోజకవర్గంలో 4 నెలల వ్యవధిలో 2 హత్యలు జరిగినాయంటే మరి మంత్రి గారి ప్రోద్బలం లేకుండా, మంత్రి గారి ప్రమేయం లేకుండా ఆయన అనుచరులు ఇంత దారుణాలకు తెగబడరు. ముందుగా రేవంత్ రెడ్డికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే శ్రీధర్ రెడ్డి హత్య విషయంలో ముందుగా మంత్రి గారిని బర్తరఫ్ చేసి తన చిత్తశుద్ధిని చాటుకోవాలి. నెంబర్ 1. మీ విచారణ లేకుండా బట్టగాల్సి మీదేసి అంటే నా ప్రతిష్టకు భంగం కలిగాలి, దాని ద్వారా బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ట పెంచుకోవాలన్నది ఒక దుర్బుద్ధి తప్ప ఇంకోటి లేదు. అది జూపల్లి బర్తరఫ్ చేయాలి. నన్ను బర్తరఫ్ చేసినాకనే ప్రజలు మిమ్మల్ని బర్తరఫ్ చేసిన. రేపు మళ్ళీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీరు బర్తరఫ్ చేస్తున్నారు. అందుకని స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. గొప్పగా చెప్పుకోవడం, నేను ఎన్ఆర్ఐని, నేను ఐపీఎస్ని చెప్పుకోవడం కాదు. మీ ప్రవర్తనలో అంటే వాస్తవికత ఎంతవరకు ఉందంటే దీనివల్ల ఏం జరుగుతుంది? నా ప్రతిష్ట దిగజార్చడం పోయి మీ ప్రతిష్ట దిగజార్చుకుంది. దీనివరకు కాదని లేదు, ఎలాగో రేపని తెలుస్తుంది కదా.